వెల్కమ్ టు మురళీ బేస్ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ నెంబర్ సిస్టమ్ టాపిక్ చూద్దాం. 6th మ్యాథ్స్ నెంబర్ సిస్టమ్. ఇది మనకి ఫస్ట్ ఇందులో టాపిక్స్ ఏంటంటే రౌండింగ్ ఆఫ్ నెంబర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. రౌండింగ్ ఆఫ్ నెంబర్స్. ఇందులో మనకి సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇందులో సబ్ట్రాక్షన్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 5723 మైనస్ 2867. ఈ రెండు కూడా ఏం చేయాలంటే మైనస్ చేయాలి. మైనస్ చేసి మనం ఏం చేయాలంటే నియరెస్ట్ 1000 ఫైండ్ చేయాలి. అదొక మెథడ్, దట్ ఈస్ మెథడ్ 1. నెక్స్ట్ మెథడ్ 2 ఏంటంటే 5723కి నియరెస్ట్ 1000 ఫైండ్ చేయాలి. నెక్స్ట్ 2867కి నియరెస్ట్ 1000 ఫైండ్ చేయాలి. రెండు కూడా మైనస్ చేయాలి. అది మెథడ్ 2. ఫస్ట్ మన ఈజీ మెథడ్ ఏంటంటే రెండు కూడా డైరెక్ట్గా మైనస్ చేద్దాం. ఫస్ట్ 5723 మైనస్ నెక్స్ట్ 2867 రెండు కూడా మైనస్ చేద్దాం. మైనస్ చేస్తే 13 మైనస్ 7 6. నెక్స్ట్ 1 మైనస్ 6 అప్రాక్స్ నాట్ పాసిబుల్. సో 11 మైనస్ 6 5. నెక్స్ట్ నెంబర్ 6 మైనస్ 8 అప్రాక్స్ నాట్ పాసిబుల్. సో 16 మైనస్ 8 8. నెక్స్ట్ 4 మైనస్ 2 2. సో ఆన్సర్ ఈజ్ 2856 వచ్చింది మనకి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి నియరెస్ట్ 1000 ఫైండ్ చేయాలి. 2856 మనం ఏం చేయాలంటే నియరెస్ట్ 1000 ఫైండ్ చేయాలి. అది ఎలా అంటే 2856కి నియరెస్ట్ 1000 ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ 1s 10s 100 1000 అంటే 1000 ప్లస్లో ఏముంది మనకి 2 ఉంది అంటే 2000. ఫస్ట్ మనం ఇలా డ్రా చేయాలి. 2000 ప్లస్ 1000 3000. 2000కి ఏం చేయాలంటే 1000 యాడ్ చేయాలి. నియరెస్ట్ 1000 ఫైండ్ చేస్తే ప్లస్ 1000 చేయాలి. నియరెస్ట్ 100 అంటే ప్లస్ 100 చేస్తాం. సో ఇక్కడ మనకి 1s 10s 100 1000 2000 ప్లస్ 1000 3000. దీని మిడ్ వాల్యూ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూ. అంటే మిడ్ వాల్యూ ఎలా వస్తుందంటే ఈ రెండు కూడా యాడ్ చేసి దాన్ని బై 2 చేయాలి. చేస్తే మనకి మిడ్ వాల్యూ వస్తుంది. అంటే ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూ 2500 అవుతుంది. 2500. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ 2856 అనేది మనకి మిడ్ వాల్యూకి రైట్ సైడ్ ఉంటుంది. 2856 అనేది ఎక్కడ ఉంటుంది మనకి మిడ్ వాల్యూకి రైట్ సైడ్ ఉంటుంది. అంటే 2500కి తర్వాత నెక్స్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఉంటుంది మనకి 2856 ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకి మిడ్ వాల్యూకి రైట్ సైడ్ మనకి ఈ వాల్యూ మిడ్ వాల్యూకి రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 3000 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందంటే 3000. మనకు వచ్చిన ఆన్సర్ ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూకి రైట్ సైడ్ ఉంటే కనుక అది ఏమవుతుందంటే 3000 తీసుకోవాలి. అలా కాకుండా 2500కి లెఫ్ట్ సైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2400 ఉంటే ఆన్సర్ ఏమవుతుందంటే 2000 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2400 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ నియరెస్ట్ 1000 ఏమవుతుందంటే అంటే 2400 ఎక్కడ ఉంటుంది మనకి ఇక్కడ ఉంటుంది. 2400 ఇక్కడ ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 2000 అవుతుంది. అదే మనకి 2856 అనేది ఎక్కడ ఉంటుందంటే గ్రేటర్ దాన్ మిడ్ వాల్యూ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 3000 తీసుకోవాలి. అదే మనకి ఎగ్జాక్ట్గా మిడ్ వాల్యూ ఉంటే అయినా సరే మనం ఏం తీసుకోవాలి 3000 తీసుకోవాలి. ఓకే, ఈక్వల్ టు మిడ్ వాల్యూ ఆర్ గ్రేటర్ దాన్ మిడ్ వాల్యూ. సో ఆన్సర్ ఏమవుతుందంటే 3000 అవుతుంది. మిడ్ వాల్యూ ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూ అయినా సరే ఆన్సర్ ఏమవుతుంది మనకి 3000 వస్తుంది. గ్రేటర్ దాన్ మిడ్ వాల్యూ అయినా సరే ఆన్సర్ ఏమవుతుంది మనకి 3000 వస్తుంది. అలా కాకుండా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2400 అయితే మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే నియరెస్ట్ 1000 అంటే ఆన్సర్ ఏమవుతుంది 2000 అవుతుంది. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు 2856 అనేది మనకి మిడ్ వాల్యూకి రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 3000 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 3000. సో ఆన్సర్ ఈజ్ 3000. నెక్స్ట్ ఇది మనకి సబ్ట్రాక్షన్ మెథడ్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ మెథడ్ చూద్దాం. మల్టిప్లై 58 into 67. మల్టిప్లై 58 into 67. దీనికి మనం ఏం చేయాలంటే మెథడ్ 2 అప్లై చేద్దాం. మెథడ్ 1 మెథడ్ 2 రెండు మెథడ్స్ ఉన్నాయి మనకి. ఇందులో ఫస్ట్ 58కి ఏం చేయాలంటే నియరెస్ట్ 10 చేయాలి. 1s 10s ఇది 1s 10s. సో మనం ఏం ఫైన్ చేయాలంటే నియరెస్ట్ 10s ఫైన్ చేయాలి. 58కి మనం ఏం చేయాలి నియరెస్ట్ 10 ఫైన్ చేయాలి. అంటే 58కి నియరెస్ట్ 10 ఏమవుతుందంటే ఆన్సర్ ఏమవుతుంది 60 అవుతుంది. అది ఎలా వస్తుందంటే 58కి మిడ్ వాల్యూ ఫైన్ చేద్దాం. 58 అంటే 50 అవుతుంది. ఇది 1s 10s 5 into 10 50 plus 10 60. 10 యాడ్ చేయాలి. నియరెస్ట్ 10 అవుతే ప్లస్ 10 యాడ్ చేయాలి.
50 ప్లస్ 10 60. ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూ ఏమవుతుందంటే 55 అవుతుంది, 55. సో ఇక్కడ మనకి 58 అనేది ఎక్కడ ఉంటుంది, గ్రేటర్ దాన్ మిడ్ వాల్యూ అంటే ఇక్కడ ఉంటుంది. 58 అనేది గ్రేటర్ దాన్ మిడ్ వాల్యూ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 60 అవుతుంది. 58 ఎక్కడ ఉంటుంది మనకి, ఇక్కడ ఉంటుంది 58. సో 58 ఈజ్ 58 ఈజ్ గ్రేటర్ దాన్ 55 కాబట్టి ఏమవుతుంది, నియరెస్ట్ 10 ఏమవుతుందంటే ఆన్సర్ 60 అవుతుంది. సో ఇది ఏమవుతుంది మనకి 60 వస్తుంది. ఫస్ట్ వన్ 60 ఇంటూ నెక్స్ట్ 67 చూద్దాం. 67 అయితే మనకి 67 నియరెస్ట్ టు 10 మీన్స్ 60 ప్లస్ 10 70. ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూ 65 అవుతుంది. 60కి 70కి మిడ్ వాల్యూ ఏమవుతుందంటే 65 అవుతుంది. ఇక్కడ మనకి 67 కాబట్టి 67 ఎక్కడ ఉంటుంది మనకి, 65 66 67 ఇక్కడ ఉంటుంది. సో 67 ఈజ్ గ్రేటర్ దాన్ మిడ్ వాల్యూ. 67 అనేది మనకి ఎలా ఉంటుంది, మనకి మిడ్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 70 అవుతుంది. 67 అనేది మనకి గ్రేటర్ దాన్ మిడ్ వాల్యూ అంటే మిడ్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది కాబట్టి అదేమవుతుందంటే గో టు రైట్ సైడ్ అంటే తీసుకోవాలి. 70 ఆన్సర్ ఏమవుతుందంటే 70 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 64 అయితే నియరెస్ట్ టు 10 ఏమవుతుందంటే ఆన్సర్ 60 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి నియరెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 64 అనుకుందాం. 64 అయితే ఆన్సర్ ఏమవుతుందంటే నియరెస్ట్ టు 10 ఆన్సర్ 60 అవుతుంది. ఇక్కడ 67 అయితే మనకి ఆన్సర్ 70 అవుతుంది. ఎగ్జాక్ట్ 65 అయితే ఆన్సర్ ఏమవుతుంది మనకి, అయినప్పటికీ మన ఆన్సర్ ఏమవుతుంది 70 అవుతుంది. ఇక్కడ మనకి చిన్న లాజిక్ ఏంటంటే ఈక్వల్ టు 65 ఆర్ గ్రేటర్ దాన్ 65 ఆన్సర్ విల్ బి 70. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకి 70 వస్తుంది. 60 ఇంటూ 70 6 7s are 42 put 2 zeros. సో ఆన్సర్ ఈజ్ 4200. ఇక్కడ మనకి 4200 మనకి ఆన్సర్ కాదు, ఇక్కడ మనకి 4200కి మనకి నియరెస్ట్ 1000 ఫైన్ చేస్తే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 4000 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఇది ఏమవుతుంది మనకి 4000. ఓకే, ఆప్షన్స్ బట్టి మనం ఇక్కడ ఆన్సర్ మనం చెక్ చేసుకోవాలి. 4200 మనకి మళ్ళీ నియరెస్ట్ 1000 ఫైన్ చేస్తే దీన్ని రౌండప్ చేస్తే మనకి ఏమవుతుందంటే 000. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫైనల్గా 4000 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 4000. నెక్స్ట్ estimate the product by rounding and verify the result. ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఇది ప్రొడక్ట్ సమ్, ఇది 63 ఇంటూ 85. ఇక్కడ మనకి ఎలా చేస్తాం సేమ్ అలా చేయాలి. 63 ఇంటూ 85. ఫస్ట్ 63కి మనం ఏం చేయాలంటే నియరెస్ట్ 10 ఫైండ్ చేయాలి. 63కి నియరెస్ట్ 10 ఏమవుతుందంటే 60 అవుతుంది. నెక్స్ట్ 85కి నియరెస్ట్ 10 ఏమవుతుందంటే 90 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి చూడండి ఎప్పుడు కూడా నియరెస్ట్ 10 అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నెంబర్ తర్వాత నెంబర్ చూడాలి. ఇక్కడ 3 ఉంది. 3 అంటే మనకి మిడ్ వాల్యూ కంటే తక్కువ ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది 60 అవుతుంది. ఇక్కడ మనకి 85 ఉంది, ఇక్కడ 5 అంటే ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూ అవుతుంది 80. నెక్స్ట్ 85 చూద్దాం. 85 ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది 80 నెక్స్ట్ ప్లస్ 10 85. ఇదేమవుతుంది 80 ప్లస్ 10 90 అవుతుంది. ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూ ఏమవుతుంది మనకి 85 అవుతుంది. 85 ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూ మీన్స్ ఆన్సర్ విల్ బి 90. ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూ మీన్స్ ద ఆన్సర్ విల్ బి 90. సో ఇక్కడ మనకి ఏమవుతుంది 90 వస్తుంది. 60 ఇంటూ 90 6 9s are 54. 6 9s are 54 పుట్ 2 zeros. సో ఇక్కడ ఆన్సర్ మనకి ఏమొచ్చింది 5400 వచ్చింది. సో ఇది నియరెస్ట్ 1000 ఏమవుతుందంటే 5000 అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 4 అనేది మనకి మిడ్ వాల్యూకి తక్కువ ఉంది. ఇక్కడ 5400 5400. ఇక్కడ 4 అనేది మనకి నియరెస్ట్ 1000 అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది 4 అనేది మనకి మిడ్ వాల్యూ కంటే తక్కువ ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 5000 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ విల్ బి 5000. ఆన్సర్ ఈజ్ 5000. డివిజన్ నెక్స్ట్ మెథడ్ డివిజన్ మెథడ్. ఇప్పుడు వరకు మనకు సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ 2 మెథడ్లు చూస్తాం. ఇప్పుడు ఇందులో మనకి డివిజన్ మెథడ్ చూద్దాం. డివైడ్ 976 by 18. డివైడ్ 976 by 18. ఇక్కడ మనం నియరెస్ట్ 100 ఫైండ్ చేయాలి. 976. నెక్స్ట్ ఇది 18. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 976కి నియరెస్ట్ 100 ఫైండ్ చేయాలి. నెక్స్ట్ 18కి నియరెస్ట్ 10 ఫైండ్ చేయాలి. విడివిడిగా చేద్దాం. 976కి నియరెస్ట్ 100 చేద్దాం. ఫస్ట్ 9, ఫస్ట్ నెంబర్ 9. పుట్ 2 zeros 0 0 దట్ మీన్స్ 900. ఫస్ట్ నెంబర్ 9. నెక్స్ట్ పుట్ 2 digits. సో ఇక్కడ రైట్ 2 zeros అంటే 9 తర్వాత మన డిజిట్స్ ఎన్ని ఉన్నాయంటే 1 2. సో ఇక్కడ మనం 2 zeros రాస్తాం. 900 ప్లస్ 100 1000. 900 ప్లస్ 100 ఎంత మనకి 1000. సో ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూ ఏమవుతుంది 950 అవుతుంది.
ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూ 950 అవుతుంది. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి 976 కాబట్టి 976 మరి ఎక్కడ ఉంటుంది మనకి ఇక్కడ ఉంటుంది 976 ఇక్కడ ఉంటుంది. ఓకే, సో 976 ఈజ్ గ్రేటర్ దాన్ మిడ్ వాల్యూ. 976 అనేది మనకి మిడ్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది కాబట్టి అంటే రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి 1000 అవుతుంది. 976 అనేది మనకి ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూకి రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 1000 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ 950 అయితే మనకి ఆన్సర్ కూడా అప్పుడు ఏమవుతుంది మనకి 1000 అవుతుంది. ఎగ్జాక్ట్ ఈక్వల్ టు 950 దట్ మీన్స్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూ అండ్ గ్రేటర్ దాన్ మిడ్ వాల్యూ యూ గెట్ ఆన్సర్ విల్ బి 1000. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 1000 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 940 ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 940 అయితే అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూకి 940 ఎక్కడ ఉంటుంది మనకి ఇక్కడ ఉంటుంది 940 ఎక్కడ ఉంది మనకి ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 900 అవుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఇంతకి 976 కాబట్టి సో ఆన్సర్ విల్ బి 1000. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1000 అవుతుంది. ఇది 1000 అయింది. నెక్స్ట్ 18 చూద్దాం. 18కి నియరెస్ట్ 10 ఏమవుతుందంటే నియరెస్ట్ 10 1 ఫస్ట్ నెంబర్ 1 పుట్ 1 డిజిట్. సో యూ రైట్ ఓన్లీ 1 0. 1 తర్వాత మనకి 1 డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక 0 రాస్తాం. 10 ప్లస్ 10 20. ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూ 15. ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూ ఏమవుతుందంటే 15 అవుతుంది. ఇక్కడ ఫస్ట్ 1 ఉంది 1 రాసా. ఇక్కడ 1 తర్వాత మన డిజిట్స్ ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 1 డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ 0 రాస్తాం. 10 అయింది. సో 10 ప్లస్ 10 20. 10కి 20కి ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూ ఏమవుతుంది మనకి 15 అవుతుంది. మిడ్ వాల్యూ ఎలా వస్తుందంటే 10 20 రెండు యాడ్ చేయాలి. 10 ప్లస్ 20 30/2 15. సో అలా చేయొచ్చు. డైరెక్ట్గా మనం ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూ కూడా రాయొచ్చు. 15 అవుతుంది. సో అప్పుడు మనకి కావాల్సింది ఎంత ఇప్పుడు 18 కాబట్టి 18 ఎక్కడ ఉంటుంది 15 తర్వాత ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది 18 అనేది మనకి ఎక్కడ ఉంటుంది మిడ్ వాల్యూకి రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు 20 అవుతుంది. 18 ఈజ్ గ్రేటర్ దాన్ మిడ్ వాల్యూ సో ఆన్సర్ విల్ బి 20. 18 ఈజ్ గ్రేటర్ దాన్ ద మిడ్ వాల్యూ సో ఆన్సర్ విల్ బి 20. సో ఫైనల్గా ఆన్సర్ మనకి వచ్చినప్పుడు 20 వచ్చింది బై 20. 1000 బై 20. 1000 మనం ఏం చేద్దాం అంటే 20తో డివైడ్ చేద్దాం. చేస్తే మనకి 0 0 క్యాన్సిల్ 0 క్యాన్సిల్. నెక్స్ట్ 100/2. 100/2 మీన్స్ 50 టైమ్స్. ఎగ్జాక్ట్లీ 50 టైమ్స్. సో ఆన్సర్ ఈజ్ డివైడ్ 976 by 18 మీన్స్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 50. నెక్స్ట్ ఇందులో మనకి చాప్టర్లో ఈ మనకి 3 బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి ఏంటంటే 1 million మీన్స్ 10 lakhs. 1 million అంటే ఎన్ని లక్షలు 10 lakhs. 1 million మీన్స్ 10 lakhs. నెక్స్ట్ 1 billion మీన్స్ 100 crores. 1 million మీన్స్ 10 lakhs. 1 billion మీన్స్ 100 crores. నెక్స్ట్ 1 crore మీన్స్ 100 lakhs. అంటే 1 million అంటే 10 లక్షలు. 1 billion అంటే 100 కోట్లు. 1 కోటి అంటే 100 లక్షలు. అంటే 1 కోటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 1 తర్వాత 7 zeros రాస్తే అది ఏమవుతుందంటే 1 కోటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి 1 crore మీన్స్ 1 after 7 zeros. అంటే 1 తర్వాత 7 zeros వస్తాయి. 1 తర్వాత 7 zeros 3 4 5 6 7. ఓకే 1 కోటి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి 1 after 7 zeros. దట్ మీన్స్ సింప్లీ 10^7. 10^7 ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్సర్సైజ్ పేజ్ నెంబర్ 14. పేజ్ నెంబర్ 14లో ఉన్న ఎక్సర్సైజ్ అని చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద టూ ఎయిట్స్ ఇన్ 98978056. ఇక్కడ మనకి వెరీ బిగ్ నెంబర్ ఇచ్చారు. బిగ్ నెంబర్లో మనం ఏం చేయాలంటే ప్లేస్ వాల్యూస్ ఫైండ్ చేయాలి. దేని యొక్క ప్లేస్ వాల్యూ ఫైండ్ చేయాలి 8. ఇక్కడ 8 ఇక్కడ ఉంది, ఇక్కడ 8 ఉంది. 2 నెంబర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ ఫైండ్ చేసి మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ చేయాలి. రెండు కూడా మైనస్ చేయాలి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద టూ ఎయిట్స్ ఇన్ 98978056. ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటంటే 98978056. ఇక్కడ మనకి 8 మనకి 2 టైమ్స్ ఉంది. ఇక్కడ 8 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా 8 ఉంది. ఫస్ట్ దీని యొక్క ప్లేస్ వాల్యూ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 8 ఉంది, దీని యొక్క ప్లేస్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసి రెండు ఏం చేయాలంటే మైనస్ చేయాలి. డిఫరెన్స్ మీన్స్ మైనస్. డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి. ఫస్ట్ వెరీ సింపుల్ క్వశ్చన్. 1s 10s 100 1000. ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఉన్నదో అది తర్వాత విషయం. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే సింపుల్గా డిజిట్స్ కౌంట్ చేయండి. సింపుల్గా 1s 10s 100 1000 ఎలా కౌంట్ చేయొద్దు. సింపుల్గా మనకి ఫస్ట్ ఇక్కడ ఏముంది 8 ఉంది. 8 రాసేయండి.
8 ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్? 8 తర్వాత మన డిజిట్స్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 దీన్ని కూడా కౌంట్ చేయాలి. 8 తర్వాత మనం 8 ఇక్కడ రాస్తాం. రాసిన తర్వాత 1 2 3 4 5 6 డిజిట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 6 ఉన్నాయి. సో ఇక్కడ 6 జీరోస్ రాస్తాం. 1 2 3 4 5 6. 8 తర్వాత మనకి 1 2 3 4 5 6. సో 6 జీరోస్ రాసాం. నెక్స్ట్ అక్కడ ఏముంది? నెక్స్ట్ 8 ఉంది. 8 తర్వాత మనకి నెక్స్ట్ 8 ఉంది. 8 తర్వాత చూద్దాం. 8 తర్వాత 1 2 3 డిజిట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 3 డిజిట్స్ ఉన్నాయి. 1 2 3. సో 8 ఆఫ్టర్ 3 జీరోస్ మీన్స్ 8000. 8 తర్వాత మనకి 1 2 3. సో అక్కడ జీరోస్ రాస్తే 8000 అవుతుంది. సో ఇక్కడ రాస్తాం మనం. 8 ఎక్కడ రాస్తాం మనం? ఇక్కడ రాస్తాం 8. 8 తర్వాత 1 2 3. సో 1 2 3. ఇవి రెండు మనం ఏం చేయాలి? ఇప్పుడు మైనస్ చేయాలి, డిఫరెన్స్ చేయాలి. డిఫరెన్స్ చేస్తే 0 మైనస్ 0 0 0 0 మైనస్ 0 0 0 మైనస్ 0 0 0 మైనస్ 8 సబ్ట్రాక్ట్ నాట్ పాసిబుల్. సో 10 అవుతుంది. 10 మైనస్ 8 2 అవుతుంది. నెక్స్ట్ 9 ఇది ఏమవుతుంది? 9 ఇది 7 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? 79920000 అయింది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. హౌ మెనీ 6 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్? నెక్స్ట్ హౌ మెనీ 4 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్? నెక్స్ట్ హౌ మెనీ 7 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్? ఇక్కడ మనకి చాలా ఈజీ క్వశ్చన్ ఇది మనకి. ఇది మనకి 3వ తరగతి పేజ్ నెంబర్ 20లో కూడా ఉంది సేమ్ సమ్. క్వశ్చన్ నెంబర్ 4 థర్డ్ క్లాస్ పేజ్ నెంబర్ 20లో కూడా ఉంది. ఈ సమ్ చాలా ఈజీ. హౌ మెనీ 6 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్? మనకి టోటల్గా 6 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి టోటల్గా 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ మనకి 7 డిజిట్ నెంబర్స్ టోటల్గా ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ దీనికి చిన్న షార్ట్ కట్ ఉంది. అదేంటంటే హౌ మెనీ 6 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్ అన్నప్పుడు 6 డిజిట్స్ అంటే 6 బాక్స్ డ్రా చేయాలి. 6 బాక్సెస్ డ్రా చేద్దాం. 6 బాక్స్ డ్రా చేద్దాం. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. మనకు కావాల్సిన డిజిట్స్ ఎన్ని? 6 డిజిట్స్. 6 డిజిట్స్ కాబట్టి 6 బాక్స్ డ్రా చేస్తా. 1 2 3 4 5 6. ఇక్కడ 6 డిజిట్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే 9 డ్రా చేద్దాం. 9. ఇంకా రిమైనింగ్ ఎన్ని బాక్స్ ఉన్నాయి మనకి? 5 ఉన్నాయి. 1 2 3 4 5. సో రైట్ సింప్లీ జీరోస్. 1 2 3 4 5. సో ఆన్సర్ ఈజ్ 9 ఆఫ్టర్ 5 జీరోస్. 9 తర్వాత మనకి 5 జీరోస్ రాస్తే మనకి ఆన్సర్ ఇది అవుతుంది. నెక్స్ట్ ఇది చూద్దాం. నెక్స్ట్ హౌ మెనీ 4 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్? ఇది కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మనకు కావాల్సిన డిజిట్స్ ఎన్ని? 4 డిజిట్స్ కాబట్టి 4 బాక్స్ డ్రా చేద్దాం. 4 బాక్సెస్. 1 2 3 4. 1 2 3 4. ఫస్ట్ బాక్స్ మనం ఏం చేయాలంటే 9 వేయాలి. ఫస్ట్ బాక్స్లో ఏం వేయాలి మనం? 9 వేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ ఇంకా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి? 1 2 3. సో రైట్ 3 జీరోస్. సింప్లీ 0 0 0. సో ఆన్సర్ ఈజ్ 9000. నెక్స్ట్ లాస్ట్ వన్. హౌ మెనీ 7 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్? ఇక్కడ మనకి 7 డిజిట్ నెంబర్స్ టోటల్గా మనకి ఎన్ని ఉంటాయని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి? 7 బాక్సెస్ డ్రా చేయాలి. 6 ఉంటే 6 బాక్స్ డ్రా చేస్తాం. 4 ఇస్తే 4 బాక్స్ డ్రా చేస్తాం. నెక్స్ట్ 7 ఇస్తే 7 బాక్సెస్ డ్రా చేద్దాం. ఓకే. ఫస్ట్ 7 ఎన్ని బాక్సెస్? 7 బాక్సెస్. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 7 బాక్స్ డ్రా చేసా. ఇక్కడ మనకి ఎన్ని డిజిట్ నెంబర్స్? 7 డిజిట్ నెంబర్స్ కాబట్టి 7 బాక్స్ డ్రా చేసా. ఫస్ట్ బాక్స్లో 9 రాస్తాను. ఫస్ట్ బాక్స్లో 9 రాస్తాను. నెక్స్ట్ రిమైనింగ్ ఇంకా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి? 1 2 3 4 5 6. సో యూ రైట్ 6 జీరోస్. రిమైనింగ్ 1 2 3 4 5 6. సో ఆన్సర్ ఈజ్ 9 ఆఫ్టర్ 6 జీరోస్. 4 అయితే 9 ఆఫ్టర్ 3 డిజిట్స్. 6 అయితే మనకి నెక్స్ట్ 9 ఆఫ్టర్ 5 జీరోస్. 6 అయితే 9 ఆఫ్టర్ 5 జీరోస్. 4 అయితే 9 ఆఫ్టర్ 3 జీరోస్. 7 అయితే 9 ఆఫ్టర్ 6 జీరోస్. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. మనకి టెట్లో కానీ డిఎస్సీలో కూడా మనం అడగడానికి అవకాశం పెట్టు. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. గ్యారంటీ డిఎస్సీ ఆర్ టెట్లో కానీ డిఎస్సీలో కానీ మనకి గ్యారంటీగా అడిగేందుకు అవకాశం ఉంది. హౌ మెనీ థౌజండ్స్ మేక్ 1 మిలియన్? ఇది మనకి ఏం చేయాలంటే థౌజండ్స్ ఉంది, ఇక్కడ 1 మిలియన్ ఉంది. అంటే ఎన్ని థౌజండ్స్ ఉంటే మనకి 1 మిలియన్ అవుతుంది? ఫస్ట్ అసలు 1 మిలియన్ అంటే 10 lakhs. 1 మిలియన్ మీన్స్ 1 మిలియన్
1 million means 10 lakhs. థౌజండ్స్, హౌ మెనీ థౌజండ్స్ మేక్ 1 million? ఎన్ని థౌజండ్స్ ఉంటే మనకి 1 million అవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి ఏం చేస్తామంటే 1 millionని థౌజండ్స్తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అదొక మెథడ్. లేదా సింపుల్గా డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ ఉంది, అది చూద్దాం. ఫస్ట్ 1 millionని థౌజండ్స్తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది, అది మెథడ్ 1. అలా కాకుండా డైరెక్ట్గా షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే 1000 అంటే సింపుల్గా 100 1000 వేయండి. థౌజండ్స్ మీన్స్ 1000. 1 million మీన్స్ 10 lakhs కాబట్టి 1 after 3 4 5 6. 10 lakhs means 10 after 5 zeros. 1 lakh means 1 after 5 zeros. 1 lakh means 1 after 5 zeros. 10 lakhs means 10 after 5 zeros. 1 lakh అంటే ఒకటి తర్వాత 5 zeros. ఇక్కడ 10 lakhs అంటే 10 తర్వాత 5 zeros. 10 lakhs 1 2 3 4 5. సో సింపుల్గా మనం ఏంటంటే 10 lakhs మీన్స్ 10 after 5 zeros కాబట్టి 10 తర్వాత 1 2 3 4 5. సో మనం సింపుల్గా చేస్తామంటే ఇక్కడ ఒకటి తర్వాత జీరోస్ ఎన్ని ఉన్నాయి, మనకి 3 zeros ఉన్నాయి. ఇక్కడ కూడా మనం 3 zeros తీసుకుందాం. 3 zeros రౌండ్ చేయండి, రౌండ్ చేసి సెపరేట్ చేయండి. సెపరేట్ చేస్తే మనకు వచ్చేదే ఆన్సర్. ఇక్కడ రిమైనింగ్ మనకి ఇక్కడ ఏముంది 1000, అదే మనకు ఆన్సర్ అవుతుంది. సో థౌజండ్స్ మీన్స్ 1 million. ఆన్సర్ ఈజ్ థౌజండ్స్ మీన్స్ 1 million. శ్రీనివాస రామానుజన్ గురించి మనకి అడగడానికి అవకాశం ఉన్న బిట్లు ఏంటంటే రామానుజన్ నెంబర్ 1729 1729 ఏమంటారంటే రామానుజన్ నెంబర్ అంటారు. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి బిట్ మనకి అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే December 22. ఇది మనకి December 22 అంటే శ్రీనివాస రామానుజన్ బర్త్డే. ఇందులో మనకి ఇది బర్త్డే, ఇది మనకి డెత్ డే. ఈ రెండు కూడా మనకి అడగడానికి అవకాశం లేదు, అన్ఇంపార్టెంట్. కాకపోతే మనకి ఇందులో 2 bits ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రామానుజన్ నెంబర్ 1729 చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఇది మనకి December 22. ఇవి 2 bits కూడా చాలా చాలా ఇంపార్టెంట్. టెట్లో కానీ డిఎస్సీలో కూడా మనకి అడగడానికి అవకాశం ఉన్న 2 bits చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద టెట్ అండ్ డిఎస్సీ. మనం ఈ వీడియోతో మనకి సంఖ్యలు చతుర్భుజ ప్రక్రియలు టాపిక్ మనకి టోటల్గా కంప్లీట్ అయింది.